హాయ్ ఫ్రెండ్స్! అందమైన చిన్న కథ. 10వ తరగతి చదివే రోజులు. ప్రతి ఉదయం స్కూల్ బెల్ మోగే ముందు స్కూల్ గేటు దగ్గర నిలబడి ఒకరిని ఎదురు చూసేవాడు. ఆమె పేరు సీత. సీత నవ్వితే రాహుల్ రోజు మొత్తం సంతోషంగా గడిచేది. ఆమె మాట్లాడితే అతనికి ప్రపంచం మొత్తం అతని వైపే చూసినట్టు అనిపించేది. మొదట అది స్నేహమే. కానీ రోజులు గడుస్తుండగా ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు రాహుల్ ధైర్యం చేసి చిన్న కాగితంపై ఇలా రాశాడు: "నువ్వు నా జీవితంలో చాలా ప్రత్యేకం" అని. ఆ కాగితాన్ని సీత పుస్తకంలో పెట్టాడు. మరుసటి రోజు సీత ఆ కాగితాన్ని చదివి రాహుల్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు రాహుల్కు సమాధానం అయ్యింది. కొన్ని నెలలు వాళ్ళ చిన్న చిన్న మాటలు, చూపులు, నవ్వులు వాళ్ళ ప్రపంచంగా మారిపోయాయి. కానీ సీత తండ్రికి ట్రాన్స్ఫర్ వచ్చింది. వాళ్ళు ఊరు మారాల్సి వచ్చింది. వెళ్ళే రోజు సీత కళ్ళల్లో నీళ్లు. రాహుల్ చేతిలో ఒక చిన్న పెన్ను పెట్టి చెప్పింది, "నన్ను మర్చిపోవద్దు." రాహుల్ ఏం మాట్లాడలేక కేవలం ఏడ్చాడు. సంవత్సరాలు గడిచాయి. ప్రేమ ముగిసిపోయిందేమో అనుకున్నాడు. కానీ ఆ పెన్ ఇంకా అతని దగ్గరే ఉంది. ఎందుకంటే మొదటి ప్రేమ మన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం అవుతుంది. మీకు ఇలాంటి జ్ఞాపకం ఉంటే కామెంట్ చేయండి.